ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది, ఒక పోర్ట్ ఉన్న ప్రాంతము. ఆ పోర్ట్ ఉన్న ప్రాంతంలో బయట రాష్ట్రాల నుంచి కూడా జనాలు అక్కడికి వచ్చి నివాసం ఉంటారు. ఒక హైదరాబాద్తో కానీ, బెంగళూరుతో కానీ, చెన్నైతో కానీ ఇలాంటి రాష్ట్రాలతో విశాఖపట్నం ఒక 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో పోటీ పడుతుంది అనే ఉద్దేశంతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు ప్రాంతాన్ని జ్యుడిషియరీ చేయాలని ఆయన ఉద్దేశం. అంటే ఇది వికేంద్రీకరణ అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దగ్గర తీసుకుని వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు పోస్తా ఉన్నారు. నేను అమరావతిని మళ్ళీ చెప్తున్నా, మేము అమరావతిని వ్యతిరేకించట్లేదు. కాకపోతే నిజంగా అమరావతి రైతులు నిజంగా దేవుళ్ళు. ఎందుచేతనంటే 33,000 ఎకరాలు ఒక్క పిలుపుతో, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుతో ఆయన్ని నమ్మి హైదరాబాద్ని నిర్మాణం చేశారని ఆయన డబ్బాలు కొట్టుకుంటాడు కదా, ప్రజలు నిజంగా నమ్మారు. అమరావతి రైతులు 29,000 రైతులు 33,000 ఎకరాలు భూమిని ఇచ్చారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో అమరావతి రైతులకి చేసిన న్యాయం ఏంటి అని అడుగుతా ఉన్నా.